హాయ్ హలో వెల్కమ్ టు నీట్ పీజీ 2022కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వచ్చేసి ఎలా జరుగుతుంది, రౌండ్స్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, మరియు రీఫండబుల్ నాన్ రీఫండబుల్ ఫీజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు 2022కి సంబంధించిన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే మీరు కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ గురించి సరిగా అవగాహన లేకపోవడం, సో మీకు వచ్చిన ర్యాంక్కి కొన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం కొంచెం మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఉన్న టైంలో కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఈ వీడియోలో రౌండ్ 1 ఎలా ఉంటుంది, రౌండ్ 2 ఏంటి, మాపప్ ఏంటి, స్టే వేకెన్సీ రౌండ్ ఏంటి, డీమ్డ్ యూనివర్సిటీలలో ఎలా జరుగుతుంది, సెంట్రల్ యూనివర్సిటీలలో ఎలా జరుగుతుంది, స్టేట్ కోటా 50% సీట్లలో ఎలా జరుగుతుంది, డిఎన్బి కోటాకు సంబంధించి ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ వాళ్ళకైతే మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఆల్ ఇండియా కోటాతో పాటు నెక్స్ట్ వీడియోస్లలో తెలంగాణకు సంబంధించిన కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకు నోటిఫికేషన్, ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ అనేది 50% ఆఫ్ ద స్టేట్ కోటా సీట్స్ మరియు 100% డీమ్డ్ యూనివర్సిటీస్ మరియు కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో 100% మరియు కొన్నిట్లలో 50% కోటా, ఏఎఫ్ఎంఎస్ మరియు డిఎన్బి సీట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఏఎఫ్ఎంఎస్లో మనకు ఎంసీఐ యొక్క పాత్ర అనేది చాలా తక్కువ ఉంటుంది. దానికి సపరేట్ రిజిస్ట్రేషన్, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎంసీఐకి. సో దానికి సపరేట్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు సపరేట్గా గైడ్లైన్స్ ఉంటాయి, వాటి నుంచి చేసుకోవచ్చు. సో మిగతా వాటన్నిటి కూడా స్టేట్ కోటా 50%, 100% డీమ్డ్ యూనివర్సిటీస్ మరియు సెంట్రల్ యూనివర్సిటీలలో కొన్నిట్లలో 50%, డిఎన్బికి సంబంధించి మీరు ఒకే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఒకసారి గమనిస్తే, కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకు 4 స్టేజెస్లో ఉంటుంది. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ మరియు దాంతోపాటు స్టే వేకెన్సీ రౌండ్ అని ఉంటుంది. సో ఇక్కడ 3 రౌండ్స్ వచ్చేసి ఏదైతే రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ వచ్చేసి అన్నిటికీ ఒకే రకంగా జరుగుతుంది. ఇక్కడ స్టే వేకెన్సీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీస్ వాటి ఓన్గా నిర్వహించుకుంటాయి ఈ యొక్క స్టే వేకెన్సీ రౌండ్ అనేది. ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి అన్ని పీజీ సీట్స్ అన్నింటిని కూడా సీట్ మెట్రిక్స్ కన్ఫర్మ్ చేసి మనకు ఎంసీసీకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు సీట్ మెట్రిక్స్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు ఒక షెడ్యూల్ని రిలీజ్ చేస్తారు. ఈ షెడ్యూల్లో రౌండ్ 1 రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ఉంటుంది, వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, అలాట్మెంట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి, ఈ 5 కాలమ్స్తో మనకు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇది రౌండ్ 1, రౌండ్ 2, మాపప్, స్టే వేకింగ్ సంబంధించిన ఒకే షెడ్యూల్ని వాళ్ళు ముందే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత, అంటే కొన్ని కారణాల వల్ల, అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి కొన్ని డేట్స్ అటు ఇటు కావచ్చు, కాకపోతే ఫస్ట్ మాత్రం ఒక షెడ్యూల్ని రిలీజ్ చేస్తారు. ఈ షెడ్యూల్లో ప్రతి రౌండ్కి సీట్ మెట్రిక్స్ని కన్ఫర్మ్ చేయడం అనేది ఫస్ట్ ప్రాసెస్. సో దీని తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్కి సో నీట్ పీజీలో క్వాలిఫై అయిన ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీజు ఏంటనేది సో రౌండ్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రౌండ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రౌండ్ 2లో, రౌండ్ 1లో చేసుకునే వాళ్ళు రౌండ్ 2లో చేసుకోవచ్చు, దాని తర్వాత మాపప్, దాని తర్వాత స్టే వేకెన్సీ. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్, దాని తర్వాత అలాట్మెంట్స్, డైరెక్ట్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సో ఇక రౌండ్ 1, రౌండ్ 2, మాపప్, స్టే వేకెన్సీ ఏ రౌండ్లో జాయిన్ అవ్వాలి, ఏ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకుంటే, ఒకవేళ ఒక క్యాండిడేట్కి రౌండ్ 1లో సీట్ వచ్చిందనుకోండి. సో రౌండ్ 1లో సీట్ వచ్చింది. సో ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. రౌండ్ 1లో సీట్ వస్తే జాయిన్ అవుతాడు, జాయిన్ అవ్వడు. జాయిన్ అయినా కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతాడో ఆ కాలేజ్లో ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను అప్గ్రేడ్ అవుతాను నెక్స్ట్ రౌండ్కి అని ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్గ్రేడ్ అవుతాను అని సెకండ్ రౌండ్లో ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, సీట్ వచ్చినా కూడా రౌండ్ 1లో జాయిన్ కాకపోయినా కూడా నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతాడు. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, రౌండ్ 1లో అసలే సీట్ రాకపోయినా కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతాడు. ఇది 3 ప్రాసెస్. రౌండ్ 1లో సీట్ వచ్చినా, జాయిన్ కాకపోయినా ఎలిజిబుల్ అవుతాడు రౌండ్ 2కి, సీట్ రాకపోయినా కూడా ఎలిజిబుల్ అవుతాడు. ఇక రౌండ్ 2 విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. రౌండ్ 2లో మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే, రౌండ్ 1లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, అసలే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రౌండ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రౌండ్ 2 అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఫీజెస్ ఎలా ఉంటుందంటే రిజిస్ట్రేషన్ ఫీజ్ నాన్ రీఫండబుల్ ఉంటుంది, రీఫండబుల్ ఉంటుంది. మనకి రీఫండబుల్, నాన్ రీఫండబుల్ 2 టైప్స్ ఆఫ్ ఫీజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కోటాకు సంబంధించి వేరుంటాయి, డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి వేరుంటాయి. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక రౌండ్ 2కి వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రౌండ్ 1లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. రౌండ్ 2లో డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు రౌండ్ 2లో కనుక సీట్ వస్తే, సో 2 ప్రాసెస్, మళ్ళీ రౌండ్ 2లో కనుక సీట్ వస్తే 2 ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీరు జాయిన్ అవుతే వన్స్ రౌండ్ 2లో జాయిన్ అయ్యారు ఆల్ ఇండియా కోటాలో అంటే మీరు స్టేట్ గవర్నమెంట్లో మళ్ళీ జాయిన్ అవ్వలేరు, మరియు నెక్స్ట్ రౌండ్ ఆల్ ఇండియా కోటాలకి వెళ్ళలేరు. ఇది ఫస్ట్ పాయింట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రౌండ్ 2లో సీట్ వచ్చి ఒకవేళ మీరు జాయిన్ అవుతే నెక్స్ట్ మీరు మాపప్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళలేరు, స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళలేరు, డీమ్డ్ యూనివర్సిటీకి ఎక్కడికి వెళ్ళలేరు. రౌండ్ 2లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్లో వన్స్ మీరు జాయిన్ అవుతే, ఒకవేళ సీట్ వచ్చి మీకు జాయిన్ కాలేదనుకోండి, సీట్ వచ్చి మీరు అస్సలే జాయిన్ కాలేదనుకున్నట్లయితే మీరు ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ కట్టారో, రీఫండబుల్ ఫీ కట్టారో, ఆ రీఫండబుల్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే, ఓబీసీ వాళ్ళకైతే 10,000 ఉంటుంది, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి అయితే 25,000 ఉంటుంది. ఈ ఫీజు అనేది రిటర్న్ ఇవ్వరు మీకు, ఓకేనా. సీట్ వచ్చి జాయిన్ కాకపోతే ఈ ఫీ అనేది మీకు రిటర్న్ ఇవ్వరు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి రౌండ్ 2లో. ఒకవేళ సీట్ వచ్చి జాయిన్ అయితే మాత్రం మీకు లైఫ్ టైం అదే సీటింగ్, ఓకేనా. ఇక మాపప్కి వచ్చేసి మాపప్కి సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రౌండ్ 1, రౌండ్ 2లో అసలే సీట్ రాని క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. రౌండ్ 1, రౌండ్ 2లో సీట్ రాని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఎవరైతే రౌండ్ 2లో సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకొని ఉంటారో, సీట్ వచ్చి జాయిన్ కాలేదో వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మాపప్లో. సో మాపప్లో సీట్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మాపప్లో సీట్ వస్తే జాయిన్ అవుతారా లేదా అనేది అంత మ్యాండేటరీగా అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో మీకు మాపప్లో సీట్ వచ్చినా కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మాపప్ వరకు ఆల్ ఇండియా కోటా, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి 50% కోటా, డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీకి సంబంధించి జరిగిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సీట్స్ మిగిలి ఉంటే స్ట్రే వేకెన్సీ ఉంటుంది. సో స్ట్రే వేకెన్సీ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్ ఇండియా కోటా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చేసి మనకు ఎంసీసీ కండక్ట్ చేస్తుంది. వాటికి సంబంధించి డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి వచ్చేసి ఓన్గా డీమ్డ్ యూనివర్సిటీస్ మాత్రమే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రౌండ్ 1, రౌండ్ 2 మాపప్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ స్ట్రే వేకెన్సీకి వచ్చేసి మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్, న్యూ చాయిస్ ఫిల్లింగ్ ఏమి ఉండదు. మాపప్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎవరు స్ట్రే వేకెన్సీకి ఎలిజిబుల్ అవుతారంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో అసలు సీట్ రాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్ట్రే వేకెన్సీకి ఎలిజిబుల్ అవుతారు. సో అంటే జాయిన్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సపరేట్ రిజిస్ట్రేషన్ అంటూ స్ట్రే వేకెన్సీకి ఉండదు. సో స్ట్రే వేకెన్సీ తర్వాత కూడా ఒకవేళ మనకి కౌన్సిలింగ్ అనేది ఉంటే, అంటే ఒకవేళ వేకెన్సీ అనేది ఉంటే స్పెషల్ స్ట్రే వేకెన్సీ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు 2021 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2021 కన్నా ముందు ఏంటంటే 2 రౌండ్స్ ఉండేవి, మిగిలిన సీట్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్కి రివర్ట్ అయ్యాయి. సో 2021 నుంచి ఒక్క సీట్ కూడా మళ్ళీ రివర్స్లో స్టేట్ గవర్నమెంట్కి అయితే రాదు. కంప్లీట్గా ఆల్ ఇండియా కోటాలోనే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజెస్ గమనిస్తే మనకు నాన్ రీఫండబుల్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ యూనివర్సిటీస్, ఈఎస్ఐసి, డిఎన్బి చూసుకుంటే 1000 రూపీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మనకు ఆల్ ఇండియా కోటా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. సో ఇక్కడ 5000 రూపీస్ వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒకసారి గమనించినట్లయితే ఆల్ ఇండియా కోటా మరియు సెంట్రల్ యూనివర్సిటీస్, ఈఎస్ఐసి, డిఎన్బి వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 25,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 10,000 రూపీస్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే డీమ్డ్ యూనివర్సిటీలో అయితే 2 lakh రూపీస్ రీఫండబుల్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో సెంట్రల్ యూనివర్సిటీస్, ఈఎస్ఐసి, డిఎన్బికి ఈ 4కి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే 10,000 రూపీస్ రీఫండబుల్ ప్లస్ 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు అడిషనల్గా డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే 2 lakh రూపీస్
ప్లస్ 5,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేస్తాను, ఆల్ ఇండియా కోటా అన్నిటికీ అప్లై చేస్తాను అంటే ఏదైతే హైయెస్ట్ అమౌంట్ ఉంటుందో అంటే 2,00,000 రూపీస్ ప్లస్ 5,000 రూపీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయో ఇది ఒక్కటి మీరు పే చేస్తే ఆల్ ఇండియా కోటాకి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే రీఫండబుల్ ఫీ ఉంటుందో ఈ రీఫండబుల్ ఫీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రౌండ్ 2లో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేసినా కూడా ఈ రీఫండబుల్ ఫీ అనేది మీకు రిటర్న్ చేయడం జరగదు. ఇక కావాల్సిన సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే సో మనకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నీట్ పీజీ అడ్మిట్ కార్డు ఉండాలి. నీట్ పీజీ 2022 మనకు వచ్చేసి రిజల్ట్స్కి సంబంధించిన ర్యాంక్ కార్డు ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి. మార్క్స్ మెమోస్ ఎంబీబీఎస్కి సంబంధించి ఉండాలి. ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రొవిజనల్ ఆర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమి లేయర్, డిజబిలిటీ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇది కావాలి. ఇవి రిజిస్ట్రేషన్ అప్పుడు ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత అలాట్ అయిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే అలాట్మెంట్ లెటర్ ఇష్యూడ్ బై ఎంసీసీ, అలాట్మెంట్ లెటర్ ఏదైతే అలాట్ అయిందో అలాట్మెంట్ లెటర్, అడ్మిట్ కార్డు, రిజల్ట్కి సంబంధించి మరియు మార్క్స్ షీట్ ఆఫ్ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ సంబంధించినవి మరియు ఎంబీబీఎస్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, హై స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ మరియు దాంతోపాటు ఫోటో ఐడి ప్రూఫ్ మరియు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, డిజబిలిటీ సర్టిఫికేట్స్ వాటితో పాటు సో మీకు సంబంధించిన స్టేట్లలో కానీ మనకు సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించిన కానీ బాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బాండ్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నేను ఇంకేమైనా మిస్ అయినా అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.